మనందరికీ తెలుసు అక్కడ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరుగుతుంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇండియా వర్సెస్ చైనా మద్దతుదారులకు యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే మనమంతా అక్కడ మన భారత ఆర్మీ మంచిగా ఉండాలా, మన భారతదేశం పాకిస్తాన్ తోటి గెలవాలని మనమంతా కోరుకుంటే ఇక్కడ ఉన్న కొందరు కమ్యూనిస్టుల పేరుతోటి అర్బన్ నక్సలైట్ల పేరుతోటి ఇలా నక్సలైట్లతోటి ఇలా మన పోలీసులను చంపించే కుట్ర చేస్తున్నారు, చంపుతా ఉన్నారు కూడా. ఇంకేంటంటే వీళ్ళెప్పుడు శాంతి చర్చలు, దేశంలో రాజ్యాంగం బాగుండాలి, ప్రజలంతా బాగుండాలి, దళితులు గిరిజనులు బాగుండాలని ఈ కమ్యూనిస్టులు ఇలా పోలీసులలో చేరేది కూడా దళితులే, గిరిజనులే, పేద విద్యార్థులే, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. ఆ నక్సలైట్లతో ఈ దళితులను చంపినప్పుడు, గిరిజనులను చంపినప్పుడు వీళ్ళందరికీ దళితులు గుర్తు రావట్లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకేంటంటే వీళ్ళెప్పుడు ఒక స్టూడెంట్ని నువ్వు చదువుకోరా జాబ్ వస్తుంది, లేకపోతే నువ్వు చదువుకోరా నువ్వు ఉన్నత స్థాయి ఉద్యోగం సాధిస్తావని చెప్పరు. ఇక్కడ ఏమంటారు, విషము నూరిపోసు విధ్వంసాన్ని నువ్వు సృష్టించాలా, లేకపోతే నువ్వు ఈ దేశాన్ని విభజించాలని చెప్పుకుంటా పోయి ఇలా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరినీ ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఇంకేంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టింది అది విద్యా కమిషన్ కాదు, విద్యార్థులను అన్నలకు పంపే కమిషన్ తప్ప అది విద్యార్థుల కమిషన్ ఇప్పటికైతే అసలే కాదు. ఎందుకంటే ఒక్క విద్యా కమిషన్లో ఉన్న మెంబర్ అన్న ఒక్క యూనివర్సిటీలో కూడా పర్యటన చేయలేదు ఇంతవరకు. ఒక్క యూనివర్సిటీ కూడా వచ్చి ఇక్కడ లైబ్రరీ పెట్టాలి, ఇక్కడ బుక్స్ అందించాలా, లేకపోతే ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలని ఒక్క ప్రొఫెసర్ కూడా అనలే. కానీ ఇక్కడ ఇవాళ పోయి శాంతి చర్చలు జరపాలా, లేకపోతే శాంతిని నెలకొల్పాలని మనకే నీతి ఉపన్యాసాలు చెప్పుకుంటా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తా చెప్తున్నారు. కాబట్టి విద్యార్థులంతా ఏకం కావాలా. ఈ నక్సలిజం పేరు మీద ఈ భారతదేశం మీద ఉన్న జరుగుతున్న దాడిని మనమంతా ఖండించాలా. ఇంకేంటంటే నక్సలైట్ల స్వభావం ఎట్లుంటుందంటే వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి కోరుకోరు. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే తండాలలో రోడ్లు వేస్తారో ఆ తండాలను కూల్చేస్తారు, ఆ బడులను కూలగొడతారు, మళ్ళీ వచ్చి ఈ దేశం ఇంకా అభివృద్ధి కాలే అని చెప్తారు. మనమంతా ఇంకేంటంటే మొన్నటిదాకా ఎలక్షన్స్ అప్పుడు ఈ కమ్యూనిస్టులే రాజ్యాంగం పట్టుకొని పెద్ద పెద్ద రాజ్యాంగ బుక్కులు పట్టుకొని మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడటానికే మేము వచ్చినామని చెప్పుకుంటూ అంబేద్కర్ నమ్మిన సిద్ధాంత రాజ్యాంగాన్ని ఇలా తూట్లు పడుస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి మద్దతు ఇస్తున్నారు. రాజ్యాంగం ఎప్పుడు మనిషిని గన్నుతోటి చంపమని ఎప్పుడు రాజ్యాంగం చెప్పలే. రాజ్యాంగం ఎప్పుడైనా పెన్ను పట్టుకొని, అంబేద్కర్ గారు ఎప్పుడైనా నువ్వు పెన్ను పట్టుకొని బుక్ పట్టుకొని చదివి గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పారు. కాబట్టి మనమంతా నిజంగా మనము రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు రాజ్యాంగాన్ని పాటిస్తలేరు. రాజ్యాంగం ద్వారా జాబ్ కొట్టి, రాజ్యాంగం ద్వారా జీతాలు తీసుకొని ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కాబట్టి విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులంతా ఈ అర్బన్ నక్సలైట్లను ఈ దేశం నుంచి తరిమి కొట్టి, ప్రభుత్వాలు కూడా ఎందుకో వాళ్ళందరికీ ప్రేమ ఒకసారి మీరు చెప్పాలా. ఖచ్చితంగా ఈ నక్సలిజాన్ని మనమంతా పారదోలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్